గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. రాగి జావ అయితే అమ్మ చేసేసింది. ఇంకా తర్వాత నేను వచ్చి బియ్యం కడిగి పెట్టేశాను. ఇక్కడేమో ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఆలూ ఫ్రై ఎవరైనా చేస్తారా నాకు ఒక కామెంట్ చేయండి. ఇలా చేస్తే మా బావకు చాలా ఇష్టం. ఏం లేదండి, ముందుగా ఆయిల్ వేసేసి అంటే స్టవ్ వెలిగించక ముందే ఆలూని బంగాళదుంప ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ ఒకే దాంట్లో అంటే ఏ గిన్నెలు అయితే మనం ఫ్రై చేస్తామో దాంట్లోనే ఉప్పు, పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఇలా పెట్టేస్తాను అనమాట. మీకు వీలైతే ఇంకా హ్యాండ్తో కూడా మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కలిపేసిన తర్వాత చిన్న మంట పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపటి దాకా మూత తీయను. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ తీసినప్పుడు కలుపుతూ ఉంటాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా లాస్ట్గా కొంచెము కారము, కొంచెము కొత్తిమీర కానీ వేసేసి దించేయడమే. ఏమి ఉండదు అసలు, ఇంకా దాన్ని చూసే పని కూడా ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు అయితే పక్కన ఛాయ్ అయితే పెట్టేశానండి. ఛాయ్ మరుగుతుంది, ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా మీరు ఫ్రై చేయడం మీకు ఎప్పుడైనా అర్జెంట్లో అయినా సరే అక్కడ గ్యాస్ కాడ ఉండే పని ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంక ఇటు ఛాయ్ అయితే పెట్టానమాట. అమ్మకి ఛాయ్ ఇస్తున్నాను, నేను కూడా పెట్టుకున్నా. మా బావ నేను కూడా కూర్చొని ఇంకా ఛాయ్ అయితే తాగేస్తున్నాము. మీరు ఈరోజు ఏం కర్రీస్ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఛాయ్ తాగారా లేదా? ఇంతకీ ఇంకేం చర్చికి వెళ్ళాలనేసి తొందరగా రెడీ అయిపోయాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.